అల్వాల్ సర్కిల్ తురకపల్లి 190వ డివిజన్ పరిధిలోని స్రవంతి నగర్ కాలనీలో 35 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగింది. మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ స్థానికులతో కలిసి ఈ పనులను ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్డు పనులు ఎట్టకేలకు ప్రారంభం కావడంపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు, మాజీ కార్పొరేటర్కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. మా కాలనీకి మొదటి ఫేజ్ లో 35 లక్షలు పెట్టి 260 మీటర్ల రోడ్డు, మెయిన్ రోడ్డు వేయడం జరిగింది. దీనిలో భాగంగా మైనంపల్లి హనుమంతరావు అన్నకు రిక్వెస్ట్గా మాట్లాడితే జితన్న అండ్ సురేంద్ర అన్న, లడ్డన్న వీళ్ళందరూ కలిసి నాకు ఇంకో 260 మీటర్లకు 35 లక్షలకు రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో మా కాలనీలో 2-3 రోడ్లు అయిపోయినాయి. ఇప్పటికి కంప్లీట్ అయిపోతాయి. ఇంకొక 2-3 రోడ్లు బ్యాలెన్స్ ఉంటాయి. దాని గురించి జితన్నతో మాట్లాడితే జితన్న కూడా చాలా సిన్సియర్గా మాకు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, అన్నీ అప్లై చేయాలి, ఎట్లా చేయాలి అన్నీ సురేంద్ర అన్నతో మాట్లాడి చెప్పి మాకు ముందుండి మేము లేకున్నా మమ్మల్ని తోసి మీరు ఈ పని చేసుకోవాలి, ఈ పని చేయాలని చెప్పి చేయించిండు. మా కాలనీ వాసులు అందరి తరఫున కార్పొరేటర్ జితేంద్ర అన్నకు, సురేంద్ర అన్నకు అండ్ లడ్డన్నకు, ఎస్పెషల్లీ మైనంపల్లి హనుమంతరావు అన్నకు చాలా రుణపడి ఉంటాము. ఇన్ ఫ్యూచర్లో మా నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము ఫస్ట్ ప్రయారిటీలో మేమే ఉంటాం. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ స్రవంతి నగరే ఉంటుంది. జితన్నకు ఎస్పెషల్గా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఏమైనా ఒక్క ఫోన్ చేసేదాన్ని మేము ఆడ వచ్చినాం. థ్యాంక్ యూ. మీరు చేసిన ఈ సహాయం ఇంకోటి మీరు చేసిన ఈ గైడ్ లైన్స్ ఎప్పటికీ మరువు. ఇంకా ముందు కూడా మీతో మేము కలిసి ఇంకా చాలా పనులు ఉంటాయి మాకు, అవి కూడా చేయాలి. మా కాలనీకి మరి స్రవంతి నగర్ ఇక్కడ ఉన్న ఒక సెక్టర్లో స్రవంతి నగర్ అనే కాలనీ ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కువ కాలేదు. హార్డ్లీ ఒక్క రోడ్ అయింది. ఇప్పుడు దాని తర్వాత ఇది ఒక రెండో రోడ్, 35 lakhs తోటి రెండో రోడ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇవాళ రేపట్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ధర్మారెడ్డి, రాయల్ ఎన్క్లేవ్, తర్వాత గోపాల్ నగర్, హాలికా హోమ్స్, ఈ కాలనీస్ అన్నిట్లలో ఈ కాలనీ ఎక్కడెక్కడైతే మనకు డ్రైనేజ్ వాటర్ లైన్స్ ఉన్నాయో అక్కడక్కడ ఈ రోడ్స్ వేయడం జరుగుతుంది. మరి కొన్ని జాగాలలో ఈ డ్రైనేజ్ లైన్స్ కూడా లేవన్నారు. అవి కూడా త్వరలో శాంక్షన్ చేయించి అవి వేయించిన తర్వాత రోడ్స్ వేస్తాం. అప్పటి వరకు స్రవంతి నగర్లో కొద్దిగా ఓపిక పట్టాలని మేము మన్నించుకుంటున్నాము. మరి అందరికి కూడా పేరున ఇక్కడ వచ్చిన అందరికి కూడా చాలా థ్యాంక్స్.